నిన్ననే నేను ఒక వీడియో ప్రస్తావించా. హార్ముజ్ జలసంధికి సంబంధించి అది ఒకప్పుడు భారత్‌తో ఎలాంటి సంబంధం ఉందని. ఇవాళ సాక్షి గూడా రాసుకొచ్చింది. హార్ముజ్ జలసంధి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచాన్ని చమురు సంక్షోభంలోకి నెట్టిన ఈ జలసంధి ఒకప్పుడు ఇదే ప్రపంచానికి నాగరికతను పరిచయం చేసింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల రవాణాకు కేంద్ర బిందువుగా నిలిచింది. ప్రత్యేకించి మన దక్షిణాది రాష్ట్రాలకు సాంస్కృతిక వారధిగా కొనసాగింది. కాకతీయులు, రాయల కాలంలో విశేష ప్రాచుర్యంలో ఉంది. వందల ఏళ్ల క్రితమే ఈ జలసంధికి తెలుగు సాహిత్యంతో సముచితమైన స్థానం లభించింది. శ్రీకృష్ణదేవరాయలు, శ్రీనాథ కవిసార్వభౌముడు తమ సాహిత్యంలో ఈ జలసంధిని హురుమాంజీగా అభివర్ణించారు. హురుమాంజీ జలసంధి నుంచే అనేక రకాల వ్యాపారాలు కొనసాగినట్టు శ్రీనాథుడు హరవిలాపంలో ప్రస్తావించారు. తిప్పయ్య శెట్టి అనే వ్యాపారి హురుమాంజీ నుంచి అనేక రకాల విలువైన వస్తువులను తెచ్చి విక్రయించేవాడని ప్రస్తావించారు. ఖర్జూర, బాదం, వాల్నట్స్ వంటి ఎండు ఫలాలు అక్కడి నుంచి దిగుమతి అయ్యేవని ఆ గ్రంథంలో పేర్కొన్నారు. మరోవైపు మేలైన గుర్రాలు హురుమాంజీ నుంచి తెప్పించినట్టు శ్రీకృష్ణదేవరాయలు తన అముక్తమాల్యదలో చెప్పారు. విజయనగర సామ్రాజ్యానికి సైనిక శక్తి చాలా ముఖ్యం, అందులోనూ గుర్రపు దళం ఎంతో కీలకం. అరేబియా, పర్షియా దేశాల్లోని హురుమాంజీ రేవు నుంచి వచ్చే ఉత్తమ జాతి గుర్రాలను వెనుకాడకుండా ఎక్కువ ధర ఇచ్చి అయినా సరే కొనుగోలు చేయాలి అని అముక్తమాల్యదలో ప్రస్తావించారు. ఆ హురుమాంజీయే ఇప్పటి హార్ముజ్ జలసంధి అని చరిత్రకారులు చెప్తున్నారు. కాకతీయుల కాలంలో, ఆ తర్వాత రాయల కాలంలో హురుమాంజీ నుంచి మోటుపల్లి, మచిలీపట్నం ఓడరేవులకి సరుకులు రవాణా అయ్యేవి. ఈ ఒక్క జలసంధి మాత్రమే కాదు, పర్షియన్ సంస్కృతిని ప్రతిబింబించే అనేక పదాలు 15వ శతాబ్దం నుంచే తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయని ప్రముఖ రచయిత వసుధేంద్ర చెప్పారు. గ్రీస్, పర్షియన్ రెండు అత్యంత ప్రాచీనమైన నాగరికతలే అయినా పర్షియన్ సంస్కృతి మాత్రమే అనేక దేశాలకు విస్తరించిందని చెప్పారు. బిర్యానీలు, రకరకాల మాంసాహార వంటకాలు, డబుల్ కా మీఠా, బాదుషా, జిలేబీ వంటి మిఠాయిలు కూడా అక్కడి నుంచి దిగుమతి అయ్యి మన ఆహార అలవాట్లో భాగమయ్యాయి అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. ఇరాన్ సంస్కృతి అప్పటి రాజుల్ని బాగా ప్రభావితం చేసింది. ఆనాటి రాచరిక వ్యవస్థను రాయల కాలంలో అనుకరించారు. అందుకే పర్షియాకు చెందినటువంటి అనేక పదాలకు సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదాలను సంస్కృతంలో ప్రస్తుతించారు అంటూ వసుధేంద్ర వివరించారు. ఈ క్రమంలో అమీర్ని ఇక్కడ అమరనాయకుడు అని, సుల్తాన్ అనే పదానికి సమానమైన అర్థాన్ని ఇచ్చేలా సురత్రానా అనే పదాన్ని వాడుకలోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రెండు వైపులా రాకపోకలు విస్తృతంగా కొనసాగినాయి. చాలా మంది వ్యాపారులు పర్షియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలు వంటివి అక్కడికి ఎగుమతి చేశారు. ఆనాటి పర్షియన్ సంస్కృతి రాజులనే కాకుండా సమాజంలోని ఉన్నత వర్గాలను విశేషంగా ఆకట్టుకుంది. బాదం, పిస్తా, కుంకుమ పువ్వు, రోజు వాటర్ వంటివి అక్కడి నుంచి దిగుమతి చేసుకునేవారని చెప్పుకొచ్చారు.